హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఒకటి ఫ్రెండ్స్, ఈరోజు నేను టిఫిన్ చేయలేదు. ఈయన బయటికి వెళ్ళిపోయారు. ఒకరంతా ఏంటంటే రాగి జావాను ఓట్స్ కలిపి చేస్తున్నాను. ఒకరంతా మీరు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఏందని చెప్పంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. నాకు షుగర్ ఉంది ఫ్రెండ్స్. ఏందనంటే దానివల్ల ఏందనంటే ఉండలేను. ఆయన ఏమి వెళ్ళిపోయారు, టిఫిన్ చేయలేదు. అందుకోసం అని చెప్పానని కొద్దిగా రాగి జావన్న కాసుకొని తాగుతామని చెప్పానని చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అది ఫ్రెండ్స్, రాగి జావా. ఫ్రెండ్స్, ఈ చెంబుతోటే కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు పల్చగా కావాలంటే పల్చగా, చిక్కగా కావాలంటే చిక్కగా, ఇన్ని నీళ్ళు వరకు పోసుకున్నాను. అదొకరంత బాగా సెగబడాలి ఫ్రెండ్స్. అది ఓట్స్ మామూలుగా ఇది రాగి పిండి ఫ్రెండ్స్. ఏందని చెప్పాను అన్నట్టే ఓట్స్ రాగి పిండి ఏందని చెప్పానంటే మామూలుగా నేను ఇంట్లోనే ఆడించుకుంటాను. 1 కేజీ 2 కేజీలు కానీ ఒక్కసారిగా ఆడించి కానీ ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామని చెప్పానంటే చాలా రోజులు వస్తుంది ఫ్రెండ్స్. అది ఈ బయట వాళ్ళు కడిగితే ఏందనంటే మామూలుగా మీరు రాగులు కడగండి, ఎంత ఎర్రంగా ఎట్లాగా వస్తుందో. బయట వాళ్ళు అవన్నీ చెయ్యాలా చెందాలా అని చెప్పానంటే వీలు కాదు కదా ఫ్రెండ్స్. ఏందనంటే అది ఫ్రెండ్స్. ఏందనంటే ఇప్పుడు నీళ్లు పోసి రాగి పిండి కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నీళ్లు పోసి కలిపి పెట్టాలి. ఇది నీళ్లు పోసి ఇది ఈ విధంగా మామూలుగా ఇది చూడండి ఎంత పలచగా ఉందో. ఇట్లాగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నీళ్లు పోసి రాగి పిండి కానీ కలిపి పెట్టుకుంటే అదేందని చెప్పానంటే ఉండగట్టకుండా ఉంటుంది. పొడి వేసామనుకోండి ఉండగట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తెల్లయ్యి నీళ్లు. అది పోసిన వెంటనే కొద్దిగా కలిపేసామనుకోండి ఫ్రెండ్స్. కొంచెం చిక్కబడింది కదా. మరీ చిక్కబడే లోపల ఏందని చెప్పానంటే కొద్దిగా పాలు అవి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనేందంటే మామూలుగా నాకు పాలు పోసే అలవాటు కొద్దిగా. ఇదిగోండి కొద్దిగా పాలు. ఇప్పుడు ఓట్స్ ఫ్రెండ్స్, ఇది ఇది ఊరినే ఈజీగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే కొద్ది లోపలే ఉడికిపోద్ది. ఇది ఈజీగా ఉడికేది. ఇది ఓట్స్ ఏంటంటే షుగర్ వాళ్ళకి మంచిది అని చెప్పానని డాక్టర్స్ కూడా చెప్తారు ఫ్రెండ్స్. అందుకని ఏందని చెప్పానంటే ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుందాం అనుకో 5-6 నెలలు వస్తుంది ఫ్రెండ్స్. ఏందనంటే ఇప్పుడు ఇదిగోండి ఈ స్పూన్ తోటే 2 గోధుమ అది రాగి పిండి 2 వేసాను. దీంతో ఏందని చెప్పానంటే 1 ఓట్స్ 1 స్పూన్ ఏందనంటే ఓట్స్. ఇదిగోండి ఉడికిపోయింది. ఎక్కువగా కానీ అమ్మనే కానీ ఉడకబెట్టేమని చెప్పంటే గెడ్డలాగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఏందనంటే కొద్దిగా మనం తాగేదానికి కూడా ఉండాలి కదా. ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే ఓట్స్ కూడా ఉడికిపోతాయి. ఓట్స్ ఈజీ ఫ్రెండ్స్. ఎంత 1 నిమిషం లోపల
ఒక్క నిమిషం లోపల. దీంట్లో కొద్దిగా ఏందని చెప్పానంటే బాగుండాలి, ఇంకా బాగుండాలి అని చెప్పానంటే ఒక యాలక్కాయ కొట్టుకోవచ్చు. నేను యాలక్కాయ కొట్టను ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే నాకు షుగర్ ఉంది కాబట్టి నేనేందని చెప్పానంటే ఈయనకైతే మాత్రం ఒక 4-5 స్పూన్లు వేస్తాను. ఇప్పుడు నేనే ఏందని చెప్పానంటే ఇచ్చేసేది కాబట్టి సాయంత్రం వచ్చేయన కూడా ఏంటంటే సెగబెట్టి ఇచ్చేస్తే తాగుతాడు ఫ్రెండ్స్ ఆయన. ఇదిగోండి షుగర్ ఉంది కాబట్టి ఏందని చెప్పానంటే 2 స్పూన్లు చక్కెర. మామూలుగా మీరు షుగర్ లేని వాళ్ళైతే మాత్రము మీకు తీపి తినేవాళ్ళు కానీ అయితే ఎక్కువ వేసుకోండి, లేకపోతే మాత్రం తక్కువే వేసుకోండి ఫ్రెండ్స్. షుగర్ ఉన్నప్పుడు ఏందనంటే కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ఫ్రెండ్స్. అట్లాగే ఏందనంటే వయసులో ఉన్నామని ఇప్పుడు తినేస్తాము, రేపు ఏందని చెప్పానంటే వయసు మరి 60 ఏళ్ళకి వచ్చేసాము అనుకోండి, అది మళ్ళీ రేపు ఏందని చెప్పానంటే అన్నీ అవస్థలు పడాలి. ఇప్పుడు కలిసిపోయింది కదా ఫ్రెండ్స్. ఒకటి ఇప్పుడు ఇది తొందరగా కానీ చల్లారాలి అని చెప్పానంటే చూడండి, తొందరగా చల్లారాలి అని అంటే ఈ గిన్నె తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదో ఈ విధంగా నీళ్లు పెట్టుకొని తొందరగా చల్లారాలి, మనం వెంటనే తాగాలి అని చెప్పాను అనుకుంటే చూడండి. ఇది మామూలుగా షుగర్ వాళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే కానీ తాగటమే కష్టం. ఇట్లాంటివి ఏందని చెప్పంటే దోశ ఇడ్లీలుగా మరిగిన వాళ్ళమే ఇదిగోండి తొందరగా చల్లారాలి కాబట్టి 11 అయిపోయింది ఫ్రెండ్స్. ఏందనంటే దీన్ని అంతే ఫ్రెండ్స్ ఇట్లా పెట్టేసేమో అని చెప్పానంటే దీన్ని మామూలుగా రోజుసేపు అట్లా అన్నామని చెప్పానంటే కింద పైకి ఒక ఇప్పుడు 2 నిమిషాలు అవుతాయి. ఇప్పుడు ఇట్లా కన్నాము కదా, 2 నిమిషాలు తాలిన తర్వాత చూడండి. ఇప్పుడు నీళ్ళల్లో ఉంది కదా ఇది. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుంటే పెద్ద గిన్నె, ఇప్పుడు నీళ్ళల్లో ఉంది కాబట్టి ఏంటంటే కింద ఉన్నది తొందరగా చల్లారిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఏందని చెప్పానంటే కిందది పైకి రావాలని చెప్పంటే మళ్ళీ ఇట్లా కానీ అన్నామని చెప్పానంటే పైది మళ్ళీ ఏందని చెప్పంటే నీళ్ళల్లోకి వచ్చేస్తుంది కిందకి. మళ్ళీ ఏందని చెప్పానంటే మళ్ళీ ఇట్లా కానీ పెట్టేసుకున్నామని చెప్పానంటే అది తొందరగా చల్లబడుద్ది ఫ్రెండ్స్. ఏందనంటే చూడండి కింద చల్లబడిపోయి తాగేదానికి ఈజీగా. ఇంకొంత కానీ చక్కెర కానీ వేసుకుంటే పల్చన వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏందనంటే చక్కెర నేను ఎక్కువ తినకూడదు కాబట్టి షుగర్ ఉంది కాబట్టి దానివల్ల ఏందని చెప్పంటే కొద్దిగా ఇప్పుడు 10 మినిట్స్కి చల్లారేది ఏందని చెప్పానంటే 5 మినిట్స్ లోపల ఏందని చెప్పంటే చల్లారిపోద్ది. అట్లా కానీ ఉన్నామనుకోండి తొందరగా చల్లారిపోద్ది. మనం ఏందని చెప్పంటే తాగేదానికి కూడా బాగుంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే.